नया सिस्टम आया है। ఈ దినాల్లో ఒక నూతన పద్ధతి వచ్చింది. और 100 लोग 200 लोग बड़े बड़े लोग चाहिए कि कलीसिया में। ఒక్కొక్క సంఘంలో 100 మంది 200 మంది పెద్ద పెద్దోళ్ళు కావాలి. योगी चौ के पास 8 लाख है, పాలంగి చౌ గారి దగ్గర 8 లక్షల మంది ఉన్నారు. इसलिए अभी बड़े बड़े संख्या चाहिए। అందుకే ఇప్పుడు పెద్ద పెద్ద అంకెలు కావాలి. कोलोसी 1:28 में इधर लिखा है, మరి కొలొస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం ఇక్కడ రాయబడి ఉంది. हर एक आदमी को सिद्ध करके खड़ा करना है। ప్రతి మనుష్యుని కూడా సిద్ధపరిచి ఆయన ఎదుట నిలబెట్టాలి. एक कलीसिया में हर एक मनुष्य को सिद्ध करके खड़ा करने के लिए पास्टर के पास कितना विश्वासी होना चाहिए। మరి సంఘములో ఒక్కొక్క వ్యక్తిని సంపూర్ణంగా చేసి నిలబెట్టాలంటే మరి సంఘ కాపరి దగ్గర ఎంతమంది విశ్వాసులు ఉంటారు, कितना होना चाहिए, ఎంతమంది ఉండవచ్చు? भाई 20-30 होने से भी मुश्किल है। సహోదరుడా 20-30 ఉంటేనే ఎక్కువ. आजकल का शैतान का बीमारी है, ఈ దినాల్లో సాతాను యొక్క రుగ్మత అయినది. అది ज्यादा लोगों को लाओ అధిక సంఖ్యగా తీసుకొని రండి, ताकि चंदा का पेटी भर जाए। ఎందుకంటే కానుక పెట్టే పూర్తిగా నిండిపోనివో. हमको जिम्मेवारी है हर एक आदमी को सिद्ध करके खड़ा करना। మన మీద ఉన్న బాధ్యత ఏమిటంటే ప్రతి మనుష్యుని కూడా సంపూర్ణంగా చేసి క్రీస్తు ఎదుట నిలబెట్టే పని. मैं क्यों इधर आया, నేనెందుకు ఇక్కడికి వచ్చాను? आपसे पैसा लेने का नहीं है करके आपको मालूम है, మీ దగ్గర నుండి డబ్బులు తీసుకోవడానికి కాదన్న సంగతి మీకు బాగా आपसे తెలుసు. इज्जत लेने के लिए नहीं है। మీ దగ్గర నుండి గౌరవం పొందుకోవాలన్నది కాదు. कैसा भी आंध्रा का लोगों को सिद्ध करे, ఏ విధంగానైనా సరే ఆంధ్ర రాష్ట్ర ప్రజలను సిద్ధపరచాలి. मैं ये करते समय में मेरे शरीर में कितना तकलीफ है मुझे मालूम है। మరి ఈ పని చేస్తున్న వేళ నా శరీరంలో ఎంత బాధ ఉంటుందో నాకు తెలుసది. कितने बार मार खाया है, ఎన్ని మార్లు దెబ్బలు తిన్నాను. अभी इतना देर बैठ के मेरा पाँव सूज गया। మరి ఇంతసేపు కూర్చునేసరికి నా కాళ్ళలో నీరు వచ్చింది, వాపు వచ్చింది. किडनी ठीक तरह से काम नहीं करता, మూత్రపిండాలు సరిగ్గా పనిచేయడం లేదు. दर्द इतना लगातार चलते रहता है। బాధ నిరాటంకంగా ఎంతసేపు వేస్తుందో. इधर में एक फोड़ा इतना दर्द देता है पीछे, మరి వెనకాల ఒక మరి గడ్డ చాలా బాధను కలిగిస్తోంది. फिर भी मैं आपके सेवा के चलते रह रहा हूँ, అయినా కూడా మీ మధ్యలో సేవ చేస్తూనే వెళుతున్నా. क्योंकि एक जिम्मेवारी है। ఎందుకంటే ఒక బాధ్యత ఉంది. वो जिम्मेवारी कैसा आया, ఆ బాధ్యత ఎలాగొచ్చింది? प्रेम से आया है। ప్రేమతో కూడొచ్చింది. आप लोग जिम्मेवारी नहीं दिया, మీరు నాకు బాధ్యత ఇవ్వలేదు. परमेश्वर का सलीब का प्रेम के द्वारा आंध्रा का लोगों को सिद्ध करके खड़ा करना है। యేసు క్రీస్తు యొక్క సిలువ ప్రేమ ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రజలను సిద్ధపరచవలనన్న ఆశ నాకు వచ్చింది. इतने साल मैं आंध्रा में आता रही, एक बार भी आप लोगों को फोटोग्राफ लेकर दुनिया में कहीं दिखाया एक सबूत दे सकता है। మరి ఇన్ని సంవత్సరాల తరబడి నేను ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి మీటింగ్ జరుపుతున్నాను. ఏ ఒక్క ఫోటోనైనా తీసుకొని ఏ విదేశాల్లోనైనా ఎక్కడైనా నేను చూపెట్టానని చిన్న ఆధారమైనా చూపెట్టండి. एक भी, ఒక్కటైనా सारे दुनिया में से एक ले आओ। ప్రపంచమంతటిలో నుండి ఒక్క చిన్న ఆధారమైన. इधर में वीडियो ले रहा है, आप लोगों के लिए ले रहा है। ఇక్కడ వీడియో ఎందుకు తీయబడుతుందంటే మీ ప్రయోజనం కొరకు. अगर किसी को इधर में क्या सिखा रहा है जाना चाहिए तो उनके लिए ले रहा है। మరి ఇక్కడ ఏం బోధించబడుతుందో నేర్చుకోవాలన్న ఆశ కలిగిన వాళ్ళ కొరకు వీడియో తీయబడుతోంది. ये भी किसी को दिखाने के लिए नहीं है। ఇది కూడా మరెవరికో చూపెట్టుకోవడానికి కాదు. तो परमेश्वर का प्रेम का जिम्मेवारी आता है। మరి దేవుని ప్రేమతో కూడిన బాధ్యత వస్తుంది. जैसा जीरे को छोटे से डंडा से निकालता है, ఏ ప్రకారంగానైతే జీలకర్రను చిన్న కర్రతో దుల్లగొడతారో इसी मुताबिक एक एक विश्वासी के साथ अलग 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 तरीके से करना है। అలాగే మరి సంఘములో ఉన్న ఒక్కొక్క విశ్వాసితో నానా విధాలుగా ప్రయత్నం చేస్తూ సరిచేయాలి. उनको कैसा भी सिद्ध करना है। వాళ్ళని ఎలాగైనా సంపూర్ణం చేయాలి. मैं एक घटना बताकर आज का समाप्त करूंगा। నేను ఒక సంఘటన మీతో చెప్పి ఈ రోజు సభ ముగిస్తాను. शैतान लोगों को खींच के ले जाते समय में कैसे कलीसिया को संभालना है। మరి సాతాను సంఘస్థులను ఈడ్చుకొని వెళ్ళిపోతున్నప్పుడు సంఘము వాళ్ళని ఎలా భద్రపరచాలి. हमारे मैं जब कलीसिया का सेवकाई गढ़ी में कर रहा था, उधर में मुसलमान खानदान से उद्धार पाकर आया हुआ एक पति पत्नी था।
మరి నేను గరీలో సంఘ పరిచయం చేస్తున్న సమయంలో మరి గరీలో ముస్లిం కుటుంబం నుండి భార్యాభర్తలు ఇద్దరు రక్షణలోకి వచ్చారు. तोपी और सकीना वो दो लोग उधार पाके आए थे. तोपी तोपी सकीना हाँ, वो लोग शुरू में अच्छी तरह आगे चल रहे थे. వాళ్ళు ఆరంభంలో చాలా చక్కగా నడిచేవాళ్ళు. 2-3 साल अच्छी तरह चला. 2-3 సంవత్సరాలు బాగా నడుచుకున్నారు. उनके बाकी दोस्त पूरा मुसलमान लोग सिनेमा देखते, फिल्म देखते थे, ऐसा ऐसा चलते थे. మరి వాళ్ళతో ఉన్న మిగతా మహమ్మదీలంతా కూడా సినిమాలు చూసేవాళ్ళు, షికార్లకు వెళ్ళేవాళ్ళు, ఈ రకం వేరే ప్రయత్నాలు చేసేవాళ్ళు. इन लोग कभी कभी उनके घरों में जाते थे. వీరు కూడా అప్పుడప్పుడు వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళేవాళ్ళు. कभी कभी छुट्टी में जाकर कभी जाकर ऐसा कर देते थे. మరి అప్పుడప్పుడు సెలవు దినాల్లో వెళ్ళి ఇలాగ చేస్తుండేవాళ్ళు. तो एक दिन तोपी और सकीना आराधना में नहीं आया. ఒకనాడు తోపి మరి సైకినా ఇద్దరు ఆరాధనకు రాలేదు. मैं उस दिन इतवार के 12 बजे के बाद दोपहर को उधमपुर शहर में आराधना के लिए स्कूटर पर जा रहा था. మరి ఉదంపూర్లో 12 గంటలకు నేను ఆరాధన ముగించుకొని మరి స్కూటర్ మీద మరొక ప్రాంతానికి ప్రయాణం చేస్తున్నాను. क्योंकि उन दिनों में 3 जगह में इतवार को आराधना करते थे. ఎందుకంటే ఆ దినాల్లో 3 స్థలాల్లో ఆరాధనలు జరుగుతుండేవి. तो गढ़ी का हो गया, फिर मैं उधमपुर की ओर जा रहे थे. మరి గరీలో ఆరాధన అయిపోయింది, ఇక నేను ఉదంపూర్ వైపు వెళ్తున్నాను. मैं स्कूटर लेकर चलते समय में रास्ते में एक सिनेमा थिएटर आया. మరి నేను ఇలాగ స్కూటర్ తీసుకొని వెళ్తున్న సమయంలో మార్గ మధ్యంలో ఒక సినిమా థియేటర్ వచ్చింది. उधर है, అక్కడ ఉంది. मैं देखा तो उधर बहुत भीड़ लाइन में खड़ा हुआ है. నేను అక్కడ చూసినప్పుడు పెద్ద గుంపు వరుసలో నిలబడ్డారు. उस भीड़ के बीच में सकीना और तोपी भी खड़ा है. ఆ వరుసలో సకీనా తోపి కూడా నిలబడుకున్నారు. उन लोग फिल्म देखने के लिए टिकट लेने के लिए क्यू लाइन में खड़ा है. వాళ్ళు సినిమా చూడటం కొరకు టికెట్ కొరకై వరుసలో నిలబడుకున్నారు. मैं एकदम स्कूटर मोड़कर चोपड़ा शॉप में वापस आ गया. మరి వెంటనే నేను స్కూటర్ తిప్పేసుకొని చోప్రా ప్రాంతానికి తిరిగి వచ్చేసాను. जो बाद में जो 2 जगह में जो आराधना करना था वो आराधना कैंसिल कर दिया. मैं नहीं जाएगा करके प्लान बनाया. నేను 2 ప్రాంతాల్లో ఎక్కడైతే ఆరాధన జరపాలో దాన్ని రద్దు చేశాను, నేను వెళ్ళననుకున్నాను. मैंने प्रभु से ऐसा बोला, నేను ప్రభుతో ఇలాగ చెప్పాను, मेरे पास दिया हुआ तोपी और सकीना सिनेमा थिएटर में जा रहे तो मैं जाकर और आराधना करने से क्या फायदा है. ప్రభువా మరి నా ద్వారా రక్షణలోకి వచ్చిన తోపి సకీనా సినిమా థియేటర్లోకి వెళ్ళి సినిమా చూడడానికి టికెట్ తీసుకునే వరుసలో ఉంటే నేను అక్కడికి వెళ్ళి ఎలా ఆరాధన చేయాలి, और आराधना करने से क्या फायदा है. ఇంకా ఆరాధన చేయడం వల్ల ఏం లాభము. मैं चोपड़ा उनके घर के पास में स्कूटर खड़ा कर दिया. నేను చోప్రా వాళ్ళ ఇంటి ఎదుట స్కూటర్ ఆపేశాను. उधर से करीबन आधा फरलोंग गली में छोटा सा पहाड़ चढ़कर चलना है. మరి అక్కడ నుండి ఒక అర ఫర్లాంగ్ దూరంలో చిన్న చిన్న సందుల గుండా కొండ ప్రాంతానికి వెళ్లాల్సి ఉంది. और उस छोटा पहाड़ के ऊपर उनका घर है. ఆ చిన్న గుట్ట మీద ఆయన ఇల్లుంది. उस घर को ऐसा चेन लाकर ताला लगा हुआ है. మరి ఆ ఇంటికి ఒక గొలుసు వేసి ఆ గొలుసుకు తాళం వేసి ఉంది. मैं यहाँ ताला को पकड़ लिया, నేను ఆ తాళాన్ని పట్టుకున్నాను, रोना शुरू किया. ఏడవడం మొదలు పెట్టాను. वो दोनों किधर खड़ा है. వారిద్దరు ఎక్కడ నిలబడుకున్నారు. सिनेमा देखने के लिए टिकट लेने के लिए उधर क्यू लाइन में खड़ा है. సినిమా చూడటం కొరకు సినిమా థియేటర్ దగ్గర టికెట్ తీసుకునే వరుసలో నిలబడుకున్నారు. मैं उनको देखकर उधर से 2 किलोमीटर वापस आकर उनका घर का ताला पकड़कर रो रहा है. నేను అక్కడ నుండి 2 కిలోమీటర్లు తిరిగి వచ్చేసి స్కూటర్ మళ్ళించి వాళ్ళున్న ఇంటి గొలుసు తాళం పట్టుకున్నాను, रो रहा है. ఏడుస్తూ ఉండినాను. करीबन 40-45 मिनट्स तक रोता रहा. సుమారుగా 45 నిమిషాల వరకు ఇలాగే ఏడుస్తూ ఉండినాను. फिर मैं उधर में छोटा सा एक चट्टान था, चारों तरफ झाड़ी था, उस चट्टान में जाकर बैठ गए. ఆ తర్వాత చిన్న గుట్ట ఉంది, దాని చుట్టూ కూడా చెట్లు ఉన్నాయి. నేను వెళ్ళి ఆ గుట్ట మీద కూర్చున్నాను. ये करीबन 3:30 बजे की बात है. ఈ సంఘటన సుమారు 3:30 గంటలకు చోటు చేసుకుంది. उधर बैठकर उस चट्टान में बैठकर गर्मी भी था, बैठकर प्रार्थना करते करते रात को 11 बज गया. ఈ విధంగా మధ్యాహ్న వేళ చిన్న గుట్ట మీద కూర్చొని వేడి తాపాన్ని అనుభవిస్తూ ప్రార్థన చేసి రాత్రి 11 గంటల వరకు వేచి ఉన్నాను. 3:30 बजे से उधर बैठा चट्टान के ऊपर. 3:30 गंటల నుండి ఆ గుట్ట మీద అలాగే కూర్చుండిపోయాను. रोता रोता रह रहा था. ఏడుస్తూ ఉండినాను. 11 बजे
तकरीबन उन लोग आ गया। సుమారుగా 11 గంటల వేళ వాళ్ళ ఇంటికి వచ్చేసారు. मुझे वो चट्टान से थोड़ा सा जाड़ी के बीच में देख रहा है उन लोग कैसा अंदर में आया। మరి ఆ గుట్ట చెట్ల ద్వారా గుండా నేను చూస్తున్నప్పుడు వాళ్ళు ఎలా ఇంట్లోకి ప్రవేశిస్తున్నారో చూశాను. उन लोग मुझे मालूम हो गया उन लोग घर में आ गया నాకు వాళ్ళు ఇంట్లోకి వచ్చారన్న సంగతి తెలిసిపోయింది. और मुझे मालूम था उन लोग खाना उना खाएंगे, थोड़ा सा टाइम लेंगे। నాకు తెలుసు మరి వాళ్ళు భోజనం అవన్నీ ముగించడానికి కొంత టైం పడుతుంది. तकरीबन आधा घंटे के बाद उन लोग बर्तन वर्तन पानी वगैरह फेंका। मुझे मालूम हो गया अभी उन लोग सोने जा रहा है। ఆ తర్వాత మరి వాళ్ళు आधा భోజనం घंटे के చేసి बाद అరగంట సమయంలో వాళ్ళు భోజనం చేసి బయట మరి తిన్న పల్లెల నీళ్లు గుమ్మరించడానికి వచ్చినప్పుడు నాకు అర్థమైపోయింది వీళ్ళు భోజనాలు ముగించేసరికి పడకెళ్తున్నారని. फिर 5 मिनट और प्रार्थना किया। ఇంకొక 5 నిమిషాలు అలాగే ప్రార్థన చేశాను. उन लोग बिस्तर में लेट गए। వాళ్ళు పడకలో పడుకున్నారు. मैं जाकर खटखटाया। నేను వెళ్ళి తలుపు తట్టాను. उन लोग आकर खोल दिया। వాళ్ళు వచ్చి తలుపులు తెరిచారు. पास्टर आप क्यों अभी आया? పాస్టర్ గారండి ఇప్పుడు మీరు ఎందుకు వచ్చారు? हमारे जगह से कम 1.5-2 किलोमीटर दूर है। మరి మేమున్న ప్రాంతం నుండి సుమారుగా మరి కిలోన్నర లేకపోతే 2 కిలోమీటర్ల అంత దూరం. आप क्यों आया? మీరు ఎందుకు వచ్చారండి? मैंने बोला मैं वैसे आपको मिलने आया। నేను అలాగే మిమ్మల్ని కలవాలన్న ఆశతో వచ్చాను. आज आप लोग आराधना में नहीं आया। ఈ రోజు మీరు ఆరాధనలో పాల్గొనలేదు. उन्होंने बोला हम तो कुछ दोस्तों के घर में गया है। మేము కొంచెం స్నేహితుల ఇళ్ళకి వెళ్ళామన్నాడు. अभी उन लोग दोस्तों लोग हमको इतना देर करके रखे, अभी इतना 11 बज गया है। మరి ఆ స్నేహితులు ఇంతసేపు మమ్మల్ని ఆపారు, అందుకే ఇంత ఆలస్యమైంది. अच्छा अंदर गए। నేను లోపలికి వెళ్ళాను. हम थोड़ा सा प्रार्थना करेंगे। మనం కొంచెంసేపు ప్రార్థన చేద్దామన్నాను. तो मैंने उनको बोला पत्रस कैसा प्रभु यीशु को इनकार किया। మరి పేతురు యేసు ప్రభుని ఎరగనని ఇలా బొంకాడు. पत्रस यीशु को इनकार करना नहीं चाहता था, పేతురు యేసును ఎరగనని బొంకకుండా ఉండాల్సింది. लेकिन डर आ गया కానీ భయం వచ్చేసింది, इसलिए इनकार कर दिया। అందుకే బొంకాడు. 3 बार किया, इनकार किया। ముమ్మారు బొంకాడు. उस समय यीशु उधर से जा रहा था। ఆ సమయంలో యేసు అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉండినాడు. पत्रस को देखा, పేతురును చూశాడు. पत्रस का यीशु गुस्सा से पत्रस को नहीं देखा, మరి కోపంతో యేసు పేతురును చూడలేదు, प्यार से देखा। ప్రేమతో చూశాడు. पत्रस जाकर फुट फुट कर रोने लगा। మరి పేతురు వెళ్ళి గట్టిగా పగిలేటట్టుగా ఏడ్చి ఉండినాడు. दोनों सकीना और तोपी रोना शुरू कर दिया। మరి తోపి సకీనా కూడా అలాగే పగిలి ఏడ్చారు. दोनों मेरा पाँव पकड़ा। ఇద్దరు కూడా నా కాళ్ళు పట్టుకున్నారు. पास्टर आज हम सिनेमा देखने के लिए गए थे। పాస్టర్ గారు ఈ రోజు మేము సినిమా చూడడానికి వెళ్ళామండి. हमारा दोस्त बोला अच्छा सिनेमा है। మా స్నేహితుడు చెప్పాడు అది మంచి సినిమా అని. हमको जबरदस्ती ले गया। మమ్మల్ని బలవంతంగా తీసుకెళ్ళాడండి. मुझे माफ कर। నన్ను క్షమించాలండి. तब मैंने बोला అప్పుడు నేను వాళ్ళతో చెప్పాను, मैं उधमपुर को मीटिंग के लिए जा रहा था, आप लोग दोनों क्यू लाइन में खड़ा था। మరి నేను ఉదంపూర్కు ఆరాధన కొరకై బయలుదేరుతున్న సమయంలో మీరు సినిమా థియేటర్లో టికెట్ వరుసలో నిలబడుకున్నారు. मुझे सह नहीं सका। అది నేను భరించలేకపోయాను. 3 बजे का दूसरा आराधना भी नहीं लिया, 6 बजे का आराधना भी मैं नहीं लिया। 3 गంటలకు తీసుకునే ఆరాధనను తీసుకోలేదు, 6 గంటలకు నడిపించాల్సిన ఆరాధన కూడా నేను తీసుకోలేదు. मुझे सह नहीं सकता था। అది నేను భరించలేకపోయాను. मैंने बोला 3:30 बजे से मैं इधर रो रहा था। ఇదిగో నేను 3:30 గంటల నుండి ఇక్కడ ఏడుస్తూ ఉండినాను. बोला चाहे कुछ भी हो, इसके बाद कभी भी हम उस सिनेमा देखने नहीं जाएगा। ఏది ఏమైనా సరే ఇక ఎప్పుడు కూడా సినిమా చూడడానికి ఏ ప్రయత్నం కూడా మేము చేయమన్నారు. हालेलुया। హల్లెలూయా. मेरे प्यारो, शैतान अलग अलग तरीका से कलीसिया को बर्बाद करते समय में प्रेम से भरे हुए अपना बेड़ों को, विश्वासियों को संभालने का बोझ भी आप ले। నా ప్రియులారా, మరి సంఘములో సాతానుడు ఆయా పద్ధతుల ద్వారా గొర్రెలను పాడు చేయడానికి ప్రయత్నిస్తున్న వేళలో మీరు అన్ని సహించుకుంటూ మరి గొర్రెలను మేపడానికి పూర్తి ప్రయత్నం చేసే సేవ చేయాలని మీతో చెబుతున్నాను.
इधर में लिखा है जीरा को पहिया के द्वारा अलग नहीं करता, ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే జీలకర్రను బండి చక్రముల ద్వారా నలపరు, लाठी से आस्ता आस्ता मार कर निकालता है। చేతి కర్రతో నెమ్మది నెమ్మదిగా దుల్లగొడతారు. प्रार्थना करें, ప్రార్థన చేద్దామండి. सेवक लोग, एल्डर लोग परमेश्वर का प्यार को पहचानने के लिए कोशिश करें। సేవకులైన వారలారా, పెద్దలైన వారలారా, దేవుని ప్రేమను ఎరగడానికి ప్రయత్నం చేయండి. शैतान जख्मी करने के लिए तैयार है। సాతాను గాయాలు చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. उस समय में आप उनको अच्छी तरह साफ करके उनका शकम को धोकर प्यार का तेल लगाकर बांधना है। మరి ఆ సమయాలలో వారికి కలిగిన గాయాలను ప్రేమతో కడిగి ప్రేమనే తైలము రాసి మరి కట్టుకట్టవలసిన పని మీ మీద ఉంది. ये कौन करेगा? ఇది ఎవరు చేస్తారండి? एक तरफ शैतान कलीसिया में गलत उपदेश ला रहा है, ఒకవైపేమో సాతానుడు సంఘాల్లోనికి తప్పుడు ఉపదేశాలను తీసుకొని వస్తున్నాడు. दूसरा तरफ पास्टर लोग बड़ा जबरदस्ती लाठी चलाता है। మరి మరొక వైపేమో పాస్టర్లైన వాళ్ళు బలవంతముగా వాళ్ళ చేతి కర్రను ఝులిపిస్తున్నారు. भेड़ कहां जाएगा? గొర్రెలు ఎక్కడికి వెళ్తాయి? भेड़ों को सिद्ध करने का काम कौन दर्द के साथ करेगा? గొర్రెలను సిద్ధపరచడానికి బాధతో కూడిన సేవ ఎవరు చేస్తారు?